ఇదే రిసీవర్ అంటేని ఈ రిసీవర్ని మీరు మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలి. సరిగ్గా చూడండి, సి పిన్ అది సి పిన్ తోటి ఉంటుంది. అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇదైతే మేడ్ ఇన్ ఇండియా అనుకున్నాను నేనైతేని, అలాగనుకునే బుక్ చేశాను. బట్ ఏంటంటే వచ్చింది మేడ్ ఇన్ చైనా వచ్చింది. సో ఇప్పుడు ఇది చూపించేది ఏంటంటే రిసీవర్ ఇది. ఆ రిసీవర్ తర్వాత మైక్ ఇది. మైక్ ఇలా ఉంటుంది. ఆ మైక్ బ్యాక్ సైడ్ పవర్ బటన్ ఉంటుంది, అది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేశారు కదా, ఆన్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్లోకి మీ మొబైల్ అయితే తీసుకోండి. మొబైల్ తీసుకున్న తర్వాత మీరు సెట్టింగ్స్ లోకి అయితే రండి. వీడియో పూర్తిగా చూసే ముందు మీకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. అలాగే తెలియని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి అన్నది మీకు చూపిస్తాను. అయితే మీరు సెట్టింగ్స్ లోకి రండి. మీ ఫోన్లో సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత సెర్చ్ బటన్ ఉంటుంది. సెర్చ్ బార్లోకి వెళ్ళిన తర్వాత ఓటీజీ అని చెప్పేసి టైప్ చేయండి. అందులో ఓటీజీ కనెక్షన్ అని చెప్పేసి వస్తుంది. దాని మీద ఏం చేస్తారంటే దాని మీద ట్యాప్ చేయండి, ఓపెన్ చేయండి. అక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అడిషనల్ సెట్టింగ్స్లోకి. అయితే అందులో కూడా ఓటీజీ కనెక్షన్ అని చెప్పేసి ఆ కనెక్షన్ బార్ ఓటీజీ కనెక్షన్ బార్ అనేది ఆఫ్లో ఉంటుంది, కానీ అది ఆన్లో పెట్టుకోండి. ఆన్ చేసిన తర్వాత మీరు ఒకసారి రిసీవర్ని చూడండి. 2 holes ఉంటాయి రిసీవర్కి. అందులోంచి మీకు లైట్ అనేది వెలుగుతుంది, రెడ్ లైట్. అందులో వెలిగిన తర్వాత మీరు మళ్ళీ ఆటోమేటిక్గా దాన్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత మీరు యథావిధిగా మీరు బ్యాక్ వచ్చేయచ్చు. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఒకసారి మీరు స్పీకర్ మాట్లాడి ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఉపయోగపడి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి, అలాగే తెలియని వాళ్ళకి షేర్ చేయండి.